Hi guys, welcome back to our YouTube channel Learn with Vansi. ప్రీవియస్ వీడియోలో మనం గేట్వే లోడ్ బ్యాలెన్సర్ని ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ డిస్ప్లే చేయడం కోసం ఇన్స్టెంట్తో ఎలా లింక్ చేయాలన్నది చూసాం. ఈ వీడియో వచ్చేసప్పటికి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ని ఎలా క్రియేట్ చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్స్టెన్స్ని ఉపయోగించుకొని మనం కంటెంట్ని డిస్ప్లే చేద్దాం. ఓకే, డైవ్ ఇన్ టు ద వీడియో. ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, క్లాసిక్ లోడ్ అనే ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం. ఒక ఇన్స్టెన్స్ చాలు, లేదా 2 క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఈ లోడ్ బ్యాలెన్స్లో మనం ఎప్పుడు 2 క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 2 క్రియేట్ చేద్దాం. ఓకే, అమెజాన్ లైనక్స్ ఓఎస్తో క్రియేట్ చేద్దాం. 64 బిట్ ఆర్కిటెక్చర్, ఇన్స్టెంట్ టైప్ వచ్చి T2 మైక్రో, కీ పేర్ ప్రీవియస్ కీ పేర్ను ఉపయోగించుకుందాం. ఓకే, నెట్వర్క్ ఎడిట్. ఓకే ఆల్ ట్రాఫిక్ పెడదాం. సోర్స్ టైప్ వచ్చి ఎనీవేర్, కాన్ఫిగరేషన్లో చేంజ్ ఏం లేదు. ఓకే, అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనం డిస్ప్లే అవ్వాలనుకున్న కంటెంట్ని ఇద్దాం. ఓకే ఇచ్చేసాం. ఓకే, launch the instance. ఇన్స్టెన్స్ లాంచ్ అయినాయి. అవి రన్నింగ్ స్టేట్ వచ్చే లోపల మనం లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. న్యూ ట్యాబ్లోకి తీసుకుని ఓకే, లోడ్ బ్యాలెన్సర్లోకి వచ్చాం. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, లాస్ట్ టైప్. లోడ్ బ్యాలెన్సర్స్లో 4th టైప్ అండ్ ఫస్ట్ జనరేషన్ లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చాను. ఇంటర్నెట్ ఫేసింగ్ స్కీమ్ వచ్చి యాజ్ యూజువల్ 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటున్నా. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. క్లాసిక్ సెక్ నేమ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలో ఫర్ ఎవ్రీవన్. ఓకే, ఇన్బౌండ్ రూల్స్లో ఆల్ ట్రాఫిక్ తీసుకుందాం. కస్టమైజ్ దాంట్లో ఎనీ IPv4 తీసుకుందాం. ఓకే, నో చేంజ్. క్రియేట్ ది సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ని మనం లోడ్ బ్యాలెన్సర్లో యాడ్ చేసుకుందాం. ఓకే, క్లాసిక్ సెక్ యాడ్ అయింది. లిజనర్స్ అండ్ రూటింగ్లో మనకి డిఫాల్ట్గా ఇచ్చేసారు. HTTP పోర్ట్ నెంబర్ వచ్చి 80. ఓకే, నో చేంజ్. ఇన్స్టెన్స్ని ఇక్కడే యాడ్ చేసుకోవడానికి ఇచ్చేసారు. ఓకే, రన్నింగ్ స్టేట్లోకి వచ్చేసినాయి. రెండింటిని యాడ్ చేస్తున్నా. కన్ఫర్మ్, రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. ఓకే, అట్రిబ్యూట్స్లోకి వచ్చేటప్పటికి డిఫాల్ట్గానే వీళ్ళు టిక్ మార్క్ చేసుకున్నారు. ఎనేబుల్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఎనేబుల్ కనెక్షన్ డ్రైనింగ్. ఓకే, టైమ్ అవుట్ డ్రైనింగ్ ఇంటర్వెల్ 300 seconds. వ్యాలిడ్ వాల్యూ 1 నుంచి 3600 వరకు అవ్వచ్చు మనం డ్రైనింగ్ వాల్యూ టైమ్ అవుట్కి. ఓకే, ఎన్ని ఆప్షనల్ సమ్మరీ ఇచ్చారు. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం.
Okay, listeners, health checks, target instance. Okay, refresh చేద్దాం. Details, okay. ఒకసారి చెక్ చేద్దాం రన్ అవుతుందో లేదని. డిస్ప్లే అయిపోయింది. దీనికి టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయాల్సిన నీడ్ లేకుండా డైరెక్ట్గానే మనకి యాక్సెస్ వచ్చేసింది. లోడ్ బ్యాలెన్సర్లోనే మనం డైరెక్ట్గా ఇన్స్టెన్స్ని యాడ్ చేసేసుకున్నాం. దాంతో మనకి టార్గెట్ గ్రూప్ అవసరం లేకుండా అయిపోయింది. మీకు మళ్ళీ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకుని మళ్ళీ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే టార్గెట్ ఇన్స్టెన్స్లోకి వచ్చి మనం మళ్ళీ ఒక ఇన్స్టెన్స్ని ఏమైనా క్రియేట్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే టార్గెట్ ఇన్స్టెన్స్లోకి రావాలి. వచ్చా హెల్త్ స్టేటస్ ఇన్ సర్వీస్లోకి వచ్చింది. కొత్త ఇన్స్టెన్స్ని యాడ్ చేసుకోవాలంటే టార్గెట్ ఇన్స్టెన్స్లోకి వచ్చి మేనేజ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసుకుంటే మనం కొత్త ఇన్స్టెన్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ఇక్కడ అవైలబుల్ అవుతాయి, ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన దాన్ని మనం హైలైట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ మారిపోతాయి. 2 ఇన్స్టెన్స్ని యాడ్ చేసాం కాబట్టి మనకి 2 డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఐపీ అడ్రస్ మారుతుంది చూడండి. ఈ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది మనకి హోస్ట్ నేమ్. ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే మనం 2 ఇన్స్టెన్స్ ఇచ్చాం. 2 ఇన్స్టెన్స్లో డేటా కూడా ప్రొవైడ్ చేసాం, అందుకే మనకి 2 రిజల్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, క్లోజ్. ప్రతి డీటెయిల్ మనకి రిజల్ట్స్లో డిస్ప్లే అయితే ఇన్స్టెన్స్లో ఉన్న డేటా మొత్తం మనం క్రియేట్ చేసిన ప్రతి గ్రూప్ లోడ్ బ్యాలెన్సర్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడే మనకి రిజల్ట్ డిస్ప్లే అయింది. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయగానే మనకి డిఎన్ఎస్ నేమ్గా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ ఐడి కానీ ఆ రికార్డ్ని కానీ మనం కాపీ చేసుకుని న్యూ ట్యాబ్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే మనకి రిజల్ట్ డిస్ప్లే అయింది. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్స్కి మనం టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయవసరం లేదు. విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ ఒక్కటి చాలు. మనకి దాంట్లోనే మొత్తం ఇన్స్టెన్స్ని కూడా యాడ్ చేసుకోవడానికి ఇచ్చేసారు. మనం ఎప్పుడు చేసే పని ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రతి దాన్ని డిలీట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మనం ఎప్పుడు ఇన్స్టెన్స్ని డిలీట్ చేసిన తర్వాతే లోడ్ బ్యాలెన్సర్ కానీ అవన్నీ డిలీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. డిలీట్ చేయలేము. దీని స్టేట్ మార్చకుండా మనం వాటిని డిలీట్ చేయలేం. ఫస్ట్ స్టాప్ చేసుకున్న ఇన్స్టెన్స్ని స్టాపింగ్ స్టేజ్లో ఉన్నాయి. స్టేజ్ మారితే చాలు మనకి ఛాన్స్ ఇస్తారు. ఓకే, డిలీట్ కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. కన్ఫర్మ్. డిలీట్ అయిపోయింది. లోడ్ బ్యాలెన్సర్ వచ్చి ఇన్స్టెన్స్ చూద్దాం. ఒకటి స్టాప్ అయిపోయింది, ఇంకోటి స్టాపింగ్ స్టేజ్లో ఉంది. సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాక దీన్ని కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్. ఇంకా రెండిట్లో ఒకటేగా మనకి స్టాప్ అయింది, ఇంకొకటి ఉందంటుంది. దాని స్టేట్ మారితేనే మనకి 2 స్టేట్లు మారిపోయినాయి. ఇప్పుడు మనం డిలీట్ చేసుకోవచ్చు. మనకి 2 ఇన్స్టెన్సులు స్టాప్ అయితేనే ఇవన్నీ డిలీట్ చేయడానికి ఉంటుంది. ఒక్క డిఫాల్ట్ది ఉంచుకోండి, మిగతా డిలీట్ చేసేసుకోండి. ఓకే, వాటిని ముందులా డిలీట్ చేయాలి. ఇన్స్టెన్స్లో ఉన్న రెండింటిని టెర్మినేట్ సెషన్కి తీసుకెళ్ళిపోవాలి. టెర్మినేట్ చేసేయండి. షట్టింగ్ డౌన్. యాక్షన్ తీసుకుందాం.
delete, yeah, it is deleted. Only default ఒకటే ఉంది. టార్గెట్ గ్రూప్స్ ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ఏమైనా ఉన్నాయా? లేవు. టార్గెట్ గ్రూప్ క్లియర్. సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ తప్ప ఇంకేం లేవు. ఓకే, క్లోజ్. ఇన్స్టెన్సెస్ మొత్తం టెర్మినేట్ అయిపోయినాయి. క్లోజ్. లోడ్ బ్యాలెన్సర్ రిఫ్రెష్ చేద్దాం. నో లోడ్ బ్యాలెన్సర్స్ ఎనీ వన్ ఈస్ లెఫ్ట్. EC2 dashboard రిఫ్రెష్. 4 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. టెర్మినేషన్ సెషన్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా డిలీట్ అయిద్దాం. డిఫాల్ట్ గ్రూప్స్. ఓకే, మనకి ఇన్స్టెన్సెస్ వరకే ఫ్రీ టైర్లో బిల్లింగ్ అవ్వదు. మిగతా లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేసిన బిల్లింగ్ పడిద్ది. VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్కి కూడా బిల్ జనరేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు నేను వాటిని కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే, మొత్తం డిలీట్ చేయమంటున్నాను. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ మొత్తాన్ని డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు. నో VPC వీటిని కూడా అన్నిటిని డిలీట్ చేస్తున్నాను. సబ్నెట్ మాస్క్లు కూడా వీటికి కూడా బిల్ జనరేట్ చేస్తారు. డిలీట్. క్రియేట్ చేసిన ప్రతిదీ డిలీట్ అవ్వాలి మీ వర్క్ అయిపోగలను. కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోండి, అంతేగాని క్రియేట్ చేసింది అలాగే వదిలేమాకండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. EC2 డాష్బోర్డ్ ఏమి లేవు. కీపేర్ మనకి అది ఫ్రీగానే ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకుని మన సిస్టంలో ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇక ఇంకేం లేవు. సిస్టమ్ మొత్తం న్యూగా ఉంది. ఓకే, ఇన్స్టెన్సెస్ వరకే మనకి ఫ్రీ. అది ఎప్పటి వరకు 750 hours వరకే ఫ్రీ. ఈ టైం అవుతూ ఉంటుంది. నాకు ఇంకా 733 hours రిమైనింగ్ ఉన్నాయి. ఇవన్నీ టెర్మినేషన్ స్టేషన్లోనే ఉన్నాయి. 4 టెర్మినేట్ అయినాయి. ఇవి మనం లాగౌట్ చేసి కొంతసేపు తర్వాత లాగిన్ అయితే ఇవి మొత్తం 0 అయిపోద్ది. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Learn with Vamsi. థ్యాంక్ యూ.